అంతేకాదు మనం చూసాం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూస్తే సుమారు ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలకి దగ్గరికి అప్పు పెరిగిపోతుందో పక్క. ఇవాళ ప్రధాన పత్రికలో చూసాం సాగునీటి ప్రాజెక్టులు కూడా తాకట్టు పెట్టి నిధులు తీసుకొస్తున్నామనే విషయాన్ని ఇవాళ చెప్తున్నారు. ఎంత విడ్డూరమండి! ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రానికి అవసరాలు ఉన్నాయా? మీ తాలూకా సోకుల కోసం, మీ స్టోన్లు పౌడర్లు రాసుకోవడం కోసం, లేదు మీ స్పెషల్ ప్లేట్ల కోసం ఇవాళ రాష్ట్రాన్ని వచ్చి అప్పుల పాలు చేసి జరగవలసిన ప్రాజెక్టులను కట్టక నీటిపారుదల ప్రాజెక్టులు కట్టకుండా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులన్నీ అప్పుల్లో పెడతావా? ఇది ధర్మమా? ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో అక్కర్లే. రాబోయే తరంలో మన ప్రతి ఒక్కరికి కూడా మన తలసరి ఆదాయం కంటే మన అప్పును ఎక్కువ చేయడానికి వాళ్ళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన తలసరి ఆదాయం కంటే మన మీద తలసరి అప్పుని పెరిగే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితిలో తీసుకొస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరి నిక్కదిగా మేము చెప్తున్నాం. అంతేకాదు సామాజికంగా చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యమా లేదు ఇది రాచరికమా అనిపిస్తుంది. ఒంటెత్తి పొగడుతో వ్యవహారాలు వెళ్తుంటాయి. నిన్నగాక మొన్న నాయ బ్రాహ్మణులు మాకు మా తాలూకా సమస్యని మా సమస్యకి పరిష్కారం కావాలండి, ఆ పరిష్కారం చేయమని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఒక సమావేశం పెడితే ఆ సమావేశంలో వాళ్ళకి ఒక అవగాహన రాకపోతే అవగాహన రాలేని పక్షంలో ముఖ్యమంత్రిగా మీరు ఇంటర్వ్యూ అయ్యి దానికి ఒక పరిష్కారాన్ని చేయాలి. లేదు అంటే ఆ డిప్యూటీ సీఎంలో ఆ క్యాబినెట్ మంత్రుల్లో మీరు పిలుచుకొని దానికి సమస్యకు పరిష్కారం చేయాలి. అంతేగాని వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ దగ్గరికి వస్తే పిలిస్తే అదమిస్తారా? మీ సంగతి చూస్తామంటారా? బెదిరిస్తారా? ఏం కొడతారా? అంటే బలహీన వర్గాలంటే మీకు అంత చులకనగా ఉన్నాయా? అంత మీకు ఏ భావం మీకు చూస్తుంటుంటే ఆ రోజు రోజున ఏ రకంగా మీరు మీ తాలూకా భాష ఉందో, మీ హావభావాలు ఉన్నాయో, మీకు బలహీన వర్గాల మీద మీరు ఏ రకమైన మీ తాలూకా భావం ఉందో ఆ క్లిప్పింగ్లు చూస్తే, ఆ టీవీలు చూస్తే అది బాధగా ఉంది. కడుపు తరుక్కుపోతుంది చూస్తుంటే. అంతకుముందు విశాఖపట్నం వేదికగా అగ్నికుల క్షత్రియులు నిజమే అందరూ కూడా వెళ్తే వాళ్ళు అడిగే తమాషాలు చేస్తున్నారు. మీరు ఇదే భాష? మీ తోలు తీస్తారా? ఇదే భాష? ఒక ముఖ్యమంత్రిగా మీరు రక్షించాలి పోయి తండ్రిగా వాళ్ళని వచ్చి ఆదుకోవాల్సింది పోయి మీరు చెప్పే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు తోలు తీస్తారా? వాళ్ళు వచ్చి అర్థమయ్యేస్తారా? వాళ్ళు కించపరుస్తారా? ఇంకా మీకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ ఏమాత్రం ప్రేమ ఉందా? ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా? మీకు గౌరవం ఉందా అని అడుగుతున్నాం. గౌరవం ఉంటే ఏమన్నారా ఓ రోజు మీరు? ఎవరైనా సరే ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా అంటావా? ఈ దేశానికి వచ్చి అంబేద్కర్ గారు మహానీయుడు చేసిన సేవలు అంటే ఎటువంటి సేవలు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.